బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం కావాలో నవ కవనానికి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు నవ సవరానికి ఏం కావాలో చెప్పింది భారతదేశం. ఈ నవ సమరం కోసం అనుసరించినటువంటి విధానాల్లో ఆయుధ సంపత్తి అలానే సైనిక సన్నద్ధత ఒకటైతే, మరొక ముఖ్యమైన మూడవ అంశం దౌత్యపరమైనటువంటి వ్యూహం. ఇప్పుడు భారత విజయాల వెనుక ఆయుధాలు, అప్రమత్తతే కాదు, ముగ్గురు అనూహ్యమైనటువంటి మిత్రులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పైకి గంభీరంగా కనిపించేటువంటి అమెరికా మద్దతుతోనే భారతదేశం దాడులకి తెగబడిందా? పాకిస్తాన్లో ఉన్నటువంటి అలసత్వం లేదా అనైక్యతని ఒక అవకాశంగా ఉపయోగించుకొని భారతదేశం ఈ ఎదురుదాడి, ప్రతిదాడికి సిద్ధమైందా అంటే కాదనేటువంటి సందేహాలు, కాదనేటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే దౌత్యపరంగా భారతదేశం అనుసరించినటువంటి వ్యూహం గతంలో ఎప్పుడూ రానంత సక్సెస్ని భారతదేశానికి అందించింది. దీని వెనుక బలమైనటువంటి ముద్ర వేసినటువంటి మిత్రులు ముగ్గురు కనిపిస్తున్నారు. ఎవరా ముగ్గురు? మొదటి అంశంలో మొదటి వ్యక్తిగా, మొదటి దేశంగా గుర్తించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం రష్యాకి కనిపిస్తుంది. అగ్రరాజ్యాల్లో బలమైనటువంటి దేశాలు అమెరికా, రష్యాలు అయితే రెండు భిన్న ధృవాలు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ భారతదేశం మాత్రం రెండింటిని ఒకే తాటిపైకి తేవడంలో సక్సెస్ కాగలిగింది. అన్ని విధాలుగా అలీన దేశం అని చెప్పుకునేటువంటి భారతదేశం వ్యూహాత్మకంగా అటు రష్యా అవసరాలని, ఇటు అమెరికా అవకాశాలని రెండింటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. ఈసారి ఈ యుద్ధంలో కీలక పాత్ర రష్యాదే అనడానికి ముఖ్యమైనటువంటి అంశం రష్యా ఇచ్చినటువంటి సాయుధ సంపత్తి. వీటి ఆధారంగా భారతదేశం యుద్ధం సమగ్రంగా చేయడంలో, సమగ్ర విజయాన్ని సాధించడంలో ఒక కీలక అంశంగా మనం చూస్తే, మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే శత్రువుని నిలువరించడంలో రష్యాతో మైత్రి చాలా స్పష్టమైనటువంటి విజయ సూచికగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే పాకిస్తాన్కి మద్దతుదారుగా, పాకిస్తాన్కి మొదటి అండగా చైనా ఈ పాటికి దురుసుగా వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చైనాని న్యూట్రలైజ్ చేయడంలో అటు రష్యా పాత్ర చాలా కీలకమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధ వ్యూహాలు రచిస్తూనే దౌత్య వ్యూహాలను కూడా చకచకా అమలు చేశారు. వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడడమే కాకుండా భారతదేశ సందర్శనకి ఆహ్వానించడం, అలానే అక్కడ జరగబోయేటువంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అక్కడికి వెళతారనేటువంటి సంకేతాలు ఇవ్వడం, యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ స్టార్టింగ్కి ముందరే వ్లాదిమిర్ పుతిన్కి సరైనటువంటి సమాచారం ఇవ్వడం, వీటన్నిటి ఫలితంగా చైనా పూర్తిగా ప్యారలైజ్ అయింది. మరోవైపు చైనాతో పాటు ఉత్తర కొరియా కూడా మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇతర దేశాలు, ఏవైతే సోవియట్ యూనియన్ మాజీ రిపబ్లిక్లు ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా మౌన వ్రతాన్ని పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకనే దౌత్య విజయాల్లో అతిపెద్ద విజయంగా రష్యాతో భారత మైత్రిని, ఆ మైత్రిని ప్రపంచానికి సందేశాత్మకంగా చూపించిన విధానాన్ని మొదటి అంశంగా చూడాల్సి ఉంటుంది. ఇక రెండవ కీలకమైనటువంటి అంశం ఇజ్రాయెల్తో మైత్రి, అమెరికాతో ఉన్నటువంటి సత్సంబంధాలు, ఇజ్రాయెల్తో సంప్రదాయంగా దశాబ్దాల పాటు కొనసాగినటువంటి మైత్రిని అరబ్ దేశాలతో బ్యాలెన్స్ చేసుకుంటూనే ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంలో కానీ, ప్రతిదాడి చేసేటువంటి క్రమంలో ప్రతీకార శక్తులుగా ఉపయోగిస్తున్నటువంటి మిసైల్స్ని, డ్రోన్స్ని, అన్మాన్డ్ డ్రోన్స్, సూసైడ్ బాంబర్స్ అంటున్నారు, వీటన్నిటిని ఉపయోగించడంలో ఇజ్రాయెల్ సహకారం తీసుకోవడంలో కీలకమైనటువంటి పాత్ర భారత దౌత్యం పోషించిందని చెప్పాల్సి ఉంటుంది. సో రెండో స్థానాన్ని ఇజ్రాయెల్కి ఇస్తే మరి మూడో స్థానానికి ఎవరిని నిర్ణయించాలంటే కీలకమైనటువంటి ఫ్రాన్స్, అలానే ఇటలీ, ఈ రెండు దేశాలు కూడా యూరోపియన్ యూనియన్లో బలమైనటువంటి దేశాలు. ఆర్థికంగానే కాదు, సైనిక పరంగా కూడా బలమైనటువంటి దేశాలు. ప్రస్తుతం భారతదేశ సైన్యం ఉపయోగిస్తున్నటువంటి రాఫెల్ విమానాలు, యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి విమానాలుగా చెబుతున్నారు. వీటిని అందించింది ఫ్రాన్స్. అలానే నైతిక స్థైర్యాన్ని యూరోపియన్ యూనియన్లో కూడగట్టడానికి బలంగా నిలబడింది ఇటలీ. సో ఈ మూడు కలిసి వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ని ఏకాకిని చేశాయి. కేవలం 3 అంటే 3 దేశాలు మాత్రమే పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడేటువంటి పరిస్థితి, అనివార్యత ఏర్పడింది. వీటన్నిటికీ పెద్దనలా పాత్ర పోషించేటువంటి అమెరికాని పక్కన పెట్టేశారా అంటే అమెరికాని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టలేదు. వ్యూహాత్మకంగా అమెరికాకి గౌరవం ఇస్తూనే, అమెరికా స్థాయిని గౌరవిస్తూనే తన వ్యూహ పరంపరని అవసరమైన సమయంలో అవసరమైనటువంటి విధంగా అమెరికా సహాయాన్ని తీసుకుంటామని చెబుతూనే ప్రతిదాడికి భారత్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి నుంచి యూరోపియన్ యూనియన్ వరకు ఏ ఒక్క దేశము కూడా భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, భారత సైనిక చర్యని ప్రతిఘటించేటువంటి పరిస్థితి కానీ, వ్యతిరేకించేటువంటి వాతావరణం కానీ లేకుండా పోయింది. వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి 3 దేశాల్లో చైనా కొంతవరకు న్యూట్రాలిటీ మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. టర్కీ, అజర్బైజాన్ ఈ రెండు కూడా పెద్దగా ప్రాధాన్యం లేనటువంటి దేశాలుగానే చూడాలి. ఇంకా చెప్పాలంటే టర్కీ నాటోలో మెంబర్గా ఉన్నటువంటి నేపథ్యంలో యూరోపియన్ దేశాల మాటని కాదని మీరేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ఒక విధంగా చెప్పాలంటే సోవియట్ యూనియన్ మాజీ రిపబ్లిక్ అయినటువంటి అజర్బైజాన్ను కూడా వ్లాదిమిర్ పుతిన్ కంట్రోల్ చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఒక విధంగా భారతదేశానికి దౌత్యపరంగా ఎదురే లేదు ఈ యుద్ధం విషయంలో అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సైనిక వ్యూహాలని అమలు చేయడం, సర్వసన్నద్ధతని పాటించడంతో పాటు దౌత్యపరమైనటువంటి విజయం అతిపెద్ద విజయంగా భారతదేశానికి కనిపిస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికీ కూడా తలగ్గకుండా ప్రతిదాడులకి కనుక చొరబడితే పాకిస్తాన్ విభజన ఖాయం, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేటువంటి సంకేతాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా మితిమీరితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశంలోకి రావడం, పఖ్తూన్వా ఇంకొక స్టేట్గా ఏర్పడినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు ఐడియాలజికల్ లైన్స్ విషయంలో పాకిస్తాన్ ఏకాగిగా మిగిలింది. సో భారతదేశం అనుసరించినటువంటి ఈ కీలకమైన దౌత్య వ్యూహంలో సక్సెస్ సాధించింది. బలమైనటువంటి మూడు దేశాల మైత్రిని కూటమిగా చూస్తే యూరోపియన్ యూనియన్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఫ్రాన్స్, ఇటలీతో పాటు రష్యా, ఇజ్రాయెల్ల మైత్రి భారతదేశానికి ఈ విజయాన్ని కట్టబెట్టిందని చెప్పని మనం భావించవచ్చు. నిజంగానే అపర చాణక్యుడిలా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయగలిగారు. ఎక్కడ ఎలాంటి పొరపాటుకి అవకాశం లేకుండా దౌత్యపరమైన బృందాలు ఆ విధంగా వ్యవహరించినాయి. సైనికపరమైనటువంటి నిర్ణయాలు సైనికపరంగా తీసుకున్నారు. రాజకీయ అంశాలని రాజకీయంగానే పాటిస్తూ వచ్చారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్, అది కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాణ నష్టం భారతదేశం వైపు నుంచి చాలా తక్కువ జరిగింది. సివిలియన్స్ పైన పాకిస్తాన్ జరిపినటువంటి దాడులు మినహా సైనిక పరంగా ఎక్కడా కూడా ఎలాంటి నష్టం జరగలేదు. ప్రతి మిసైల్ని తుత్తినియలు చేయడంలో భారత సైనిక సామర్థ్యం ప్రపంచానికి తెలిసి వచ్చిందని చెప్పొచ్చు. అందుకే ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక విజయంగా మనం చూడాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.